100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసుల మీద ఫోకస్ పెట్టబోతోందా? క్విడ్ ప్రోకో వల్లనే ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారనే ఫార్ములా ఈ కార్ రేసింగ్లో అవకతవకలు జరిగాయా? నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ మీదే ఉండబోతోందా? యాక్చువల్గా ఈ కేసుల నుంచి బయటపడడానికి బీఆర్ఎస్ ఏం చేస్తోంది? కాంగ్రెస్ ఈ పరిస్థితులన్నింటినీ ఎలా చూస్తోంది? మనతో పాటుగా ఉన్నారు టీఎస్ఎండిసి కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషాంక్. నమస్తే. సో కాళేశ్వరం ప్రాజెక్టు మీకు బిగ్గెస్ట్ బ్లో అనుకున్నారా? యాక్చువల్గా దాన్ని సిబిఐకి అప్పగించేశారు. ఆ తర్వాత ఇప్పుడు వినిపిస్తోంది ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించి ఏం జరుగుతోంది? ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారు కాబట్టి క్విడ్ ప్రోకో అనేది ఉండాలి కాబట్టి దాన్ని కండక్ట్ చేశారు, అందులో అవకతవకలు జరిగాయి. కవిత గారు, ఆనెస్ట్లీ చెప్పాలంటే మీరు అన్నదానికే బిగ్గెస్ట్ బ్లోకి ఆపోజిట్ బిగ్గెస్ట్ కమ్బ్యాక్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకు బిగ్గెస్ట్ కమ్బ్యాక్ అంటే బిగ్గెస్ట్ బ్లో అవ్వాల్సింది మాకు ఎన్నికల్లోనే అయిపోయింది. అల్టిమేట్గా ఒక పార్టీకి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు రీటైన్ అన్న అవ్వాలి, లేకపోతే ఓటమన్నా కావాలి. మాకు ఇవన్నీ కూడా, ఈ అంశాలన్నీ కూడా ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఉదాహరణ కాళేశ్వరమే అనుకుందాం, వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ చేశారు. ఎన్నికల ప్రచారంలోనే నానా అబద్ధాలు చెప్పి ఇవాళ మాకు జడ్జ్మెంట్ ఏంటిది, మా టెస్ట్ మనీ ఏంటిది అంటే మా కాళేశ్వరం నుంచి మేము నిర్మాణం చేసిన తెలంగాణ ప్రజల కోసం నిర్మించబడ్డ కాళేశ్వరం నుంచిలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచే నువ్వు ఇవాళ మూసీకి నీళ్లు తరలిస్తున్నావు. అందులో ఒక స్కామ్ ఉన్నది అనుకోండి, ఎందుకంటే మేము అన్నది కొండపోచమ్మ సాగర్ నుంచి. కొండపోచమ్మ సాగర్ నుంచి అయితే ఫీజిబుల్గా, గ్రావిటీగా, తక్కువ ఖర్చులో 1100 కోట్ల ఖర్చులో అయిపోయేదాన్ని ఇవాళ మల్లన్న సాగర్గా చేశారు. బట్ లార్జర్ డిబేట్ ఏంటిదంటే కాళేశ్వరంని కూలేశ్వరం అని చెప్పి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్టుని, ఆ స్థాయిలో ఉన్న ప్రాజెక్టుని కూలిపోవాలని కోరుకుంటుండు అంటేనే ఎంత నెగిటివ్ యాంగిల్ ఉన్నదో ఆలోచించండి. అటువంటి దాని నుంచి ఇవాళ వాళ్ళు చేస్తున్న 150,000 కోట్ల మూసీ ప్రాజెక్ట్ మల్లన్న సాగర్ నుంచి చేస్తున్నారు అంటేనే మేము బిగ్గెస్ట్ కంబ్యాక్ అని ఎందుకు అనొద్దు? దట్ ఈస్ ద టెస్టిమనీ కదా. ఇలా కాళేశ్వరం 10 లక్షల క్యూసెక్ ఉన్నా కూడా, అందులో నీళ్లున్నా కూడా అట్లనే నిలబడి ఉన్నది. అండ్ కాళేశ్వరం అంటే కేవలం 1-2 పిల్లర్లు కాదు. కాళేశ్వరం అంటే ఇవాళ మీరు అంటున్న మల్లన్న సాగర్ కానివ్వండి, కొండపోచమ్మ సాగర్ కానివ్వండి, రంగనాయక సాగర్ కానివ్వండి, రిజర్వాయర్లు కానివ్వండి, ఇట్స్ అ బిగ్గర్ థింగ్. కానీ ఒకటి ఏంటిదంటే రాష్ట్రంలో ఈ స్కామ్లని, కమిషన్లని ఇవే నడుస్తున్నాయి. కానీ వాళ్ళ గ్యారంటీలు, వాళ్ళ 6 గ్యారంటీసు, 420 హామీలు, డిక్లరేషన్సు, ఇవన్నిటి మీద చర్చ లేదు. అండ్ ఇవి కాక వాళ్ళ స్కాములు, అసలు ఇవాళ ఎఫెక్ట్ అవుతున్న స్కామ్స్ మీద ఎక్కడ కూడా చర్చ లేదు. సో ఐ థింక్ కాళేశ్వరం విషయం మీద వీవ్ డెఫినెట్లీ వన్ ది ఆర్గ్యుమెంట్. ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళు తెచ్చిన ఘోష్ కమిషన్ రిపోర్టే నెంబర్ 1. ఆ కమిషన్ వచ్చింది దేనికోసం? వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటిది? కరప్షన్ అనే పాయింట్ మీద. కానీ వేర్ ఆర్ యువర్ ఫైండింగ్స్? వాట్ ఈస్ ద కరప్షన్? ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనే కదా ఫైండింగ్స్ అనేవి అందులో ఉన్నాయి. స్పెసిఫిక్ నంబర్ చెప్పండి. ఇప్పుడు కరప్షన్ అంటే ఇన్ని కోట్లు అని చెప్పండి. మీరు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లను ప్రచారం చేశారు కదా, దాంట్లో ఫిగర్ ఎంత ఉన్నది? ఖర్చు అయిందే 93,000 కోట్ల అని ఉన్నది. ఆ పిల్లరు నష్టం కూడా 250 కోట్లు. అది కూడా చేపట్టడానికి ఎల్ఎన్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు కదా. మొన్న కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ట్వీట్ చూసినాను, ఎందుకు ప్రాజెక్టులు అయితలేవు, ఈ మెట్రో ఫేజ్ 2లు ఇవి ఎందుకు పూర్తి అయితలేవు, ఇంకా ఎందుకు మీ కేంద్రం సపోర్ట్ చేస్తలేదు అంటే ఫస్ట్ ఎల్ఎన్టీతోని తగాదాను తెగించుకోండి, మీరు దాన్ని రిజాల్వ్ చేసుకోండి అని వారు ట్వీట్ వేసారు. కరెక్టే కదా. మరి ఎల్ఎన్టీ వాళ్ళను నేను అరెస్ట్ చేపించడానికి ప్రయత్నం చేసిన, నేను ఆ సిఎఫ్ఓని పంపించిన నేను అనేసి సీఎం గారే అన్నారు ఒక జాతీయ ఛానల్లో. మరి వాళ్ళ అదే ఎల్ఎన్టీ దాన్ని రిపేర్ చేయడానికి కూడా ముందు వస్తే మీరు ఎందుకు దాన్ని అట్లా పడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు? క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా? ఇంకోటి, పదే ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి చేస్తున్నాం మేము అనేసి చెప్పుకుంటున్నారు కదా. ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్నే ఒక సెకండ్ మనం సీరియస్ తీసుకుంటే ఏమని చెప్పింది అందులో? ఇన్ రిటర్న్ ఏమని ఉంది అంటే ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి ప్రాజెక్టు అవి పూర్తిగా కూడా డ్రైడప్ అయినాయి, ఇది కాళేశ్వరం నుంచి అక్కడ రీజువినేట్ చేసింది అని అందులోనే రిటర్న్ ఉన్నది.
సో మా పాయింట్ ఏంటిది అంటే వాళ్ళు ఎవరైతే డిఫెండ్ చేద్దాం అనుకున్నారో అసెంబ్లీలో 7 మంత్రులండి ఇంక్లూడింగ్ ద సీఎం నిలబడి హరీష్ రావు గారిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. స్ట్రైట్ క్వశ్చన్స్ వచ్చినాయి. పోనీ హరీష్ రావు గారి ఎక్స్ప్లెనేషన్ని పక్కన పెడదాం, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని వారే డైరెక్ట్గా అడిగారు కదా. ఒకటి, కరప్షన్ లేదు, స్పెసిఫిక్స్ లేవు. నంబర్ 2, మీరు ఒక్క ఎకరానికి కూడా ఈ నీళ్లు పారలేదు అని అంటున్నారు. మీ డాక్యుమెంట్స్లోనే 20 లక్షల ఎకరాలకు వచ్చింది, దాన్ని లాభమైంది అని చెప్తున్నారు. సో ఇవాళ హైదరాబాద్ నగరానికి వాటర్ సొల్యూషన్ కూడా జరుగుతున్న ఆ కాళేశ్వరం నుంచి దాంతో మీరు సిబిఐ అనే దాన్ని తీసుకొని వస్తే ఏం నష్టం జరుగుతుంది చెప్పండి. ఇంకోటి పొలిటికల్ యాంగిల్ చూడండి మీరు. అందులో దేశం మొత్తం కాంగ్రెస్ వాళ్ళేమో సిబిఐ అనేది మోదీ గారి పెట్ సంస్థ, అది వాళ్ళ అస్త్రం, అది వాళ్ళ ఆయుధం, అది జేబు సంస్థ అని చెప్పిన వాళ్ళు ఇక్కడ ఎందుకు సిబిఐని తీసుకొని వచ్చారు? ఎందుకంటే పొద్దున్న లేస్తే కాంగ్రెస్ నిన్న కూడా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లోతో సహా మీరు చూసుకుంటే ఏమని అంటున్నారు, బీజేపీ ఇవాళ బీఆర్ఎస్ని రక్షిస్తుంది అని అంటున్నారు. అందుకే సిబిఐని పెట్టేసారు. ఇప్పుడు ఎందుకు? రేపు పొద్దున్న లేస్తే ఏమని చెప్తారు, కేసీఆర్ గారిని జైల్లో వేయాలి, బీజేపీయే కాపాడుతుంది, బీజేపీ జైల్లో వేస్తేనే కరెక్టు, వేయకపోతే ఇది. రేపు పుసుక్కని బెయిల్ వచ్చినా కూడా ప్రతి మనిషికి బెయిల్ వస్తుంది కదండి. ఫస్ట్ జైలు అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. రేపు బెయిల్ వచ్చినా కూడా ఇది ఒక ఎపిసోడ్ అన్నట్టు, వెబ్ సిరీస్ నడిపించేద్దాం. ఇక కాంగ్రెస్ మాకు ఇంకో 3 సంవత్సరాలు ఉన్నది, మాకు పని చేత కాదు, సో ఇది నడిపిద్దాం. అయితే ఇవాళ నుంచి ఒకటి మొదలు పెడదాం. బీజేపీ ఏమాయ సిబిఐ అరెస్ట్ చేయరా? మీరు కేసీఆర్తో ములాఖాట్లు ఉన్నారు. చలో సెకండ్ స్టెప్, అరెస్ట్ చేసిర్రా? అరెస్ట్ చేసినాక మేము ఫైట్ చేస్తాం కదా లీగల్గా. బెయిల్ వచ్చింది అనుకోండి, అగో చూసిర్రా బీజేపీతో కలిసి ఉన్నారు, బెయిల్. ఇది వాళ్ళు చేస్తున్న విన్ విన్ సిచ్యువేషన్ అని అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలను ఒకటి గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ ప్రిన్సిపల్, యూ కెన్ ఫూల్ 1 at 1 time, 2 at 2 times, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ at all times. కాంగ్రెస్ పదే పదే అదే చేస్తున్నది. ఇలా చూడండి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అండి, వైస్ ప్రెసిడెంట్ కదా, రాజ్యసభకి చైర్మన్ కదా, ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి కదా. కానీ మీరు దాన్ని ఏం చేస్తున్నారు? తమిళ్ వర్సెస్ తెలుగు ఫైట్. వాళ్ళు తమిళియన్ని పెట్టేసిర్రు అని చెప్పి మేము తమిళ్ని పెట్టినాం, సౌత్ ఇండియా మేము బీసీని పెట్టినాం అని వాళ్ళు. ఈయనేదో నేను తెలుగుని పెట్టేసినా కథం అందరు వచ్చేస్తారు, ఫాల్ ఇన్ లైన్ ఆర్ ఫాల్ బై ద లైన్ అన్నట్టు. ఇవాళ మేము ఎందుకు ఈ తమిళ్ వర్సెస్ తెలుగు అనే ఎలక్షన్లు మేము ఎందుకు కావాలి? మీరు ఏం చేసిరు తెలంగాణ కోసం? ఈ 2 జాతీయ పార్టీలు ఏం చేసినాయి? 42% రిజర్వేషన్ గురించి పార్లమెంట్లో చర్చ వచ్చిందా? రాలేదు. యూరియా గురించి చర్చ వచ్చిందా? ఇద్దరు తా అంటే తందానా. రఘునందన్ రావు గారు మంచిగా ఉంది, స్టోరేజ్ బాగున్నది యూరియా అనగానే రేవంత్ గారు కూడా అవును, మీడియా సోషల్ మీడియా వీళ్ళే చేస్తున్నారు, యూరియా బాగానే ఉన్నదని. రైతుల పరిస్థితి ఏందండి మరి? ఈ సోంటోళ్లకు వేయాల్సిన అవసరం ఉన్నదా ఓట్? అందుకే మేము అబ్స్టైన్ అయినాం. మీరే అంటారు కదా, బీజేపీ వాళ్ళేమో కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఓట్లు మాకు అవసరం లేదు అని వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు అట్లనే. సో అందుకే వీ హ్యావ్ అబ్స్టైన్. కానీ దాంట్లో కూడా ఎంత పెద్ద పదాలు తెలుసా కాంగ్రెస్ వాళ్ళు నిన్న, ట్రేటర్స్ అంట. ఎవరికి ట్రేటర్స్? మేము తెలంగాణ వాళ్ళకి మేము ఆ ట్రేటర్స్. తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి ఇవాళ మీ 2 జాతీయ పార్టీలను ఎక్స్పోజ్ చేస్తున్నాం. వీ ఫాట్ అలోన్, వీ వన్ అలోన్, వీ లాస్ట్ అలోన్, వీ విల్ కంటిన్యూ టు ఫైట్ అలోన్. మేము ఒంటరిగా పోరాటం చేసినాం, మేము ఒంటరిగా ప్రభుత్వంలో ఉన్నాం, మేము ఒంటరిగా ఓడిపోయినాం, ఇప్పటికీ ఒంటరిగానే పోరాటం చేస్తున్నాం. కాకపోతే మీ స్టాండ్ ఏంటి? మీరు దేనికోసం పోరాడుతున్నారు అనేది చెప్పలేదు కదా. ఇప్పుడు అంత పెద్ద ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి పోటీ అనేది జరుగుతుంది, మీరెందుకు ఓన్లీ తమిళ్ వర్సెస్ తెలుగు అనే దగ్గరే ఆగిపోయారు? మేం కాదండి, ఇది సుప్రియా శ్రీనాటే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, చీఫ్ స్పోక్స్ పర్సన్, వాళ్ళ మొత్తం మీడియా దానికి ఇన్ఛార్జ్. నిన్న ఏం ట్వీట్ చేసిందో చూడండి మీరు. తెలుగు అనే పదం ఆమె పెట్టింది. తెలుగు క్యాండిడేట్ని పెడితే బీఆర్ఎస్ వెయ్యదా అని లిమిట్ చేస్తున్నారా మీరు దాన్ని? వాళ్ళ బుద్ధి చూడండి, వాళ్ళ బుద్ధి మోకాళ్ళల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ దేశంలో ఏదో గొప్పగా చెప్పుకుంటుంది మేము గాంధీయ పార్టీ అని, కానీ గాంధీ పేరుతోని, గాంధీ గారి పేరుతోని ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. దేవేర్ ద వన్స్, వాళ్ళు కంటిన్యూస్గా తెలుగు ఇది పెట్టినాం కాబట్టి ట్రాప్లో వేద్దాము అనేసి. ఇప్పుడు చెప్పండి మీరు నాకు, ఎవరు లిమిట్ చేశారు? వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలను తెలుగుకి లిమిట్ చేసింది వాళ్ళు, ఆ కోణంలోనే పెట్టారు. మేమేమంటున్నాము అంటే తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి. ఎస్, మేము తెలంగాణ ప్రజల కోసం మా డిమాండ్ ఏంటిది? మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు,
యూరియా ఇవ్వండి వాళ్ళకి ఓట్లు వేస్తాం. కనీసం మాట్లాడిరా, పట్టించుకురా, ప్రయత్నం చేసిరా? ఇదే మాట ఇక్కడ కాకుండా అదే ఢిల్లీకి వెళ్ళి అక్కడ మేము పార్లమెంట్ దగ్గర ఉండి మేము చెయ్యట్లేదు, ఓటు వేయట్లేదు, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ మాకు కావాల్సినటువంటి యూరియా రాలేదు అని అక్కడే చెప్తే అయిపోయేది కదా. ఇక్కడ చెప్పారు కాబట్టి అక్కడ దాకా వెళ్ళలేదు, దాన్ని బీఆర్ఎస్ని ట్రైటర్స్ అనుకోవాల్సి వచ్చింది, లేకుంటే తెలుగు వాళ్ళు కాబట్టి మీరే మద్దతు ఇవ్వట్లేదా, ఇన్ని రకాల వాదనలు వచ్చాయి. అక్కడి దాకా వెళ్ళి ఎస్ వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ అని చెప్పొచ్చు కదా. అక్కడ నంబర్ 1 మీరు గమనిస్తే పార్లమెంటులో మా ఎంపీ సురేష్ రెడ్డి గారు యూరియా విషయం మీద మేము రిక్వెస్ట్ పెట్టినాం, డిబేట్ పెట్టండి అని. ఆన్ రికార్డ్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దీని మీద ఒక డిస్కషన్ పెట్టండి అని. ఎందుకు పెట్టలేదు మరి కేంద్ర ప్రభుత్వం? ఎందుకు కాంగ్రెస్ ఒత్తిడి పెట్టలేదు పెట్టాలనేసి? రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా, తెలంగాణకు ఎప్పుడు అవసరం వచ్చినా నేను ఉంటాను, నేను నిలబడతానని చెప్పారు కదా. 42% రిజర్వేషన్ మీటింగ్ జరిగితే రారు. యూరియా విషయం మీద మేము డిబేట్ పెట్టండి అని అంటే దాని మీద డిబేట్ ఉండదు. ఇక మేము ఫిక్స్ అయినప్పుడు ఈ 2 జాతీయ పార్టీలు మోసపు ధోరణిలో తెలంగాణకు ఉన్నప్పుడు అది ఇక్కడ చెప్తేంది, ఢిల్లీకి పోయి చెప్తేంది? మా అంశం ఏంటిదో, మా పోరాటం ఏంటిదో పార్లమెంట్లో మా ఎంపీలు రేస్ చేసిర్రు, దీన్ని డిబేట్ చేయండి అని అన్నారు. దే హ్యావ్ నాట్. మేము అనౌన్స్ కూడా చేసినాం, ప్రకటన కూడా చేసినాం, ఎవరు రైతులకు యూరియా ఇస్తే వాళ్ళతో పాటు మేము ఉంటాం. ఉండి కూడా ఏం లాభం అండి కవిత గారు? అసలు ఉండి ఏం లాభం చెప్పండి? యశ్వంత్ సిన్హా గారిని సపోర్ట్ చేసినాం, అప్పుడు బీజేపీ ఏమని బురద చేసింది, వీళ్ళు కాంగ్రెస్తో పాటు ఉన్నారని. ఇప్పుడు కూడా అదే వచ్చింది కదా. ఇప్పుడు రెండు ఇటు అంటే అటు, అటంటే ఇటు. అంటే ఈ దేశంలో తెలంగాణకు విలువ లేదా? కేవలం బీజేపీ కాంగ్రెసేనా? గంతేనా? ఇంకా ఇలా బీజేడీ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు, వైసీపీ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు, మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. ఎన్నిసార్లు మాకు ఈ శీల పరిశీలన అండి? ఎన్నిసార్లు ఈ ప్రతిసారి మాకు పరీక్ష పెడతారు? మేము ఇన్ని ఎలక్షన్స్ పోరాటం చేసినాం, ఇన్ని ఎలక్షన్స్ గెలిచినాం, ఎలక్షన్స్ ఓడిపోయినాం, అయినా ప్రతిరోజు ఇదే చెప్పాలనా? అయితే బీజేపీతో ఉండాలి, కాంగ్రెస్తో ఉండాలి, గింతేనా? ఇంకా ఈ దేశంలో రాజకీయం ఈ 2 జాతీయ పార్టీల తోక పార్టీగా ఉంటేనే కథమా? ఇంకా అంతేనా? ఇంకా అది కాకుండా ఎగ్జిస్టెన్స్ ఉంటే మమ్మల్ని ద్రోహులుగా మాట్లాడతారా? ట్రేటర్స్, దేశానికి ద్రోహులని. ఇది కొత్త పదం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని అడిగిన రోజు నుంచే కదా ద్రోహులుగా, దేశద్రోహులుగా చిత్రీకరించారు. ఇవాళ మళ్ళా అదే మాట్లాడుతున్నారు. సో అల్టిమేట్గా ఎన్నిసార్లు పరీక్ష పెట్టినా కూడా దాన్ని మేము డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. కానీ అది బట్కాయించే కదా మొన్న ఓట్లు తీసుకున్నారు మీరు ప్రజలకు. ఇలా జాతీయ స్థాయి అంశాలను కూడా మీరు ఇట్లా చేసేసి వీళ్ళతో పాటను ఉండాలి, మాతో పాటను ఉండాలి, లేకపోతే మీరు దేశద్రోహులు మీరు అని అంటే, ట్రేటర్స్ అని అంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఇలా తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళకి కూడా ఈ 2 పార్టీలను మేము నిలదీస్తున్నాం 100%. ఇప్పుడు రైతుల అంశమే చూసుకోండి, డెఫినెట్గా దే బోత్ ద గవర్నమెంట్స్ బీజేపీ అండ్ కాంగ్రెస్ హ్యావ్ ఫెయిల్డ్. ఇప్పుడు మీరు కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు, వీ వన్ ద ఆర్గ్యుమెంట్. మీరు ఆర్గ్యుమెంట్ని మేము గెలుచుకున్నాము, లేకుంటే మా పక్షానే ఉంది అంతా అని చెప్పుకున్నప్పటికీ ఆ కాళేశ్వరం సిబిఐ దాకా వెళ్ళింది. నెక్స్ట్ కమ్స్ ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించి, అందులో కూడా ఏసీబీ విచారణ జరగబోతోంది అని, దీని తర్వాత మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అనేది తెర మీదకి రాబోతోంది, అది కూడా సిబిఐ దాకా వెళ్ళబోతోంది అనేది, ఒక్కొక్కటి తవ్వి తీసే ప్రయత్నాల్లో ఉన్నట్టున్నారు, ఒక్కొక్కటి కూడా మళ్ళీ విచారణ కోసం హాజరవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నట్టున్నాయి. కవిత గారు, అక్కడనే నేను చెప్తున్నా కదా, మా ఆర్గ్యుమెంట్ మేము గెలిచినట్టే కదా. సిబిఐ ఎవరి చేతిలో ఉన్నది? కేంద్రం చేతిలో ఉన్నది. మా ఒక నాయకురాలను ఆల్రెడీ ఈడీలో కొన్ని నెలలు తరబడి పెట్టినా వీళ్ళ ఈగో సాటిస్ఫై కాలేదు. రేవంత్ రెడ్డి గారు ఈగో సాటిస్ఫై కాలేదు, బీజేపీ వాళ్ళు ఈగో సాటిస్ఫై కాలేదు. 5-6 నెలలు పెట్టిన తర్వాత కూడా మేము బెయిల్ తెచ్చుకుంటే బీజేపీతో మాట్లాడి బెయిల్ తెచ్చుకున్నారు అని అన్నారు. వీళ్ళు వేసిన ఆరోపణ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందండి? సుప్రీంకోర్టు ఒక ముఖ్యమంత్రిని ఏం మాటలయ్యా నీది అని చెప్పింది, క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. పైశాచిక ఆనందం. ఇప్పుడు ఇంకో కొత్త పైశాచిక ఆనందం ఏంది? ఇప్పుడు సిబిఐని కూడా దింపాలి అనేసి, ఇంకా ఏసీబీ, ఈడీని కూడా పిలిచిరు కదా, ఫార్ములా ఈ రకరకాలు ఇవన్నీ అయినాయి. మేము అనేది ఏంటంటే, ఇది మన ఇద్దరి ఇంటర్వ్యూ 6th టైం ఫార్ములా ఈ విషయం మీద. ఫార్ములా ఈ ఒక్క విషయం మీద మీకు బోరు కొడతలేదా? నాకైతే చెప్పి బోరు కొడుతుంది. కానీ మళ్ళీ కాకపోతే మళ్ళీ ఏదో తవ్వి తీయాలి, నిజంగానే ఇక్కడ అవకతవకలు జరిగినట్టున్నాయి, దానికి కొత్త కోణం గతంలో ఇది వినిపించలేదు. ఎలక్టోరల్ బాండ్స్ అనేది క్విడ్ ప్రోకో కూడా జరిగింది అనేది గతంలో రాలేదు, ఇది ఇప్పుడు సరికొత్తగా వినిపించింది. అంటే అన్నిటినీ మీరు యూస్ చేసుకుంటున్నారు, మీకు అనుగుణంగా మార్చుకున్నారు అనేదే కదా. ఎలక్టోరల్ బాండ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇగో 2017-18 నుంచి మొదలు పెట్టుకుంటే 2022-23 వరకు భారతీయ జనతా పార్టీకి 6,566 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. నెక్స్ట్ నంబర్ 2లో కాంగ్రెస్ పార్టీకి 1,123
కోట్లు హ్మ్. వాళ్ళకు కూడా ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. టీఎంసీ, బీజేడీ, డిఎంకే, బీఆర్ఎస్ మాకు 384 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. స్టాండ్స్ ఇన్ 6th ప్లేస్. కేంద్ర ప్రభుత్వమే దీన్ని అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్ని లీగల్గా అని అన్నది. సో వేర్ ఇస్ ఇల్లీగల్ ఇన్ దిస్? నంబర్ 1, ఇల్లీగల్ అయితే మాకంటే ముందు నరేంద్ర మోదీ గారు జైల్లో ఉండాలి, రాహుల్ గాంధీ గారు కూడా జైల్లో ఉండాలి, ఆ తర్వాత మమ్మల్ని వేస్తే కూడా తప్పు లేదు. నంబర్ 2, క్విడ్ ప్రోకో అండ్ ఎలక్టోరల్ బాండ్స్ ఇక్కడున్న సంస్థ. మీరు గమనించండి, నిన్నటి రిలీజ్ చేసిన లీక్లో సంస్థ పేరు తీసుకోలేదు, స్పాన్సర్షిప్ కంపెనీ అని అన్నారు. మరి అక్కడెందుకు ప్రేమ సడన్గా వచ్చిందో ఇక్కడనేమో పేర్లు వేసిర్రు. అరవింద్ కుమార్ గారు పేరు వేసిర్రు, కేటీఆర్ గారు పేరు వేసిర్రు, మిగతా రకరకాల అధికారుల పేర్లు వేసిర్రు. కానీ ఆ కంపెనీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ప్రయత్నం ఏదో చేసినట్టున్నారు. ఎందుకు? అదే కంపెనీ మీకు కూడా ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిందనా? గ్రీన్కో అండ్ గ్రీన్కో సబ్సిడరీ కంపెనీస్ ఇగోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సార్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి కూడా ఫండ్స్ ఇచ్చింది, ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది. ఇవన్నీ కూడా బాండ్ నంబర్స్తో సహా ఉన్నాయి 2022-23 అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు. మరి ఇది కూడా క్విడ్ ప్రోకో అని చెప్పుకుందామా? అచ్చా పోనీ పాతది చెప్తే మన ఇబ్బంది కావచ్చు, కొత్తది చూపిస్తా మీకు. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, కమిషనర్ సివి ఆనంద్ గారు మొన్న ఒక పెద్ద నిర్మాణం చేసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం. ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు తెలుసా మీకు? గ్రీన్కో ఎండి. ఏది? ఫార్ములా ఈ ఎవరైతే ఆ కంపెనీ స్పాన్సర్ ఉన్నారో ఆ సంబంధించిన గ్రీన్కో కంపెనీకి ఎండి. మరి ఇది కూడా క్విడ్ ప్రోకోనా అండి? ఇది క్విడ్ ప్రోకో అయితే మరి ఫస్ట్ వీళ్ళనందరినీ కూడా ఇవ్వండి, వాళ్ళకు కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న దానికి కూడా ఇస్తున్నారు. ఫార్ములా ఈ కేసు అనే దాంట్లో అసలు ఏమీ లేదు. ఎందుకంటే నేరుగా ఒక ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా వాళ్ళ సంస్థకి వెళ్ళినాయి. ఆ డబ్బులు ఇంకున్నాయి తీసుకోండి అని అంటే అది తీసేసుకుంటే కేసు ఉండదు ఇంకా. కానీ అది తీసుకోకుండా మీరు రద్దు చేసి మీరు ఒక ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్ కాకుండా ఇవాళ మీరు ఏమంటున్నారు దాంట్లో అనుమతులు, అదే అగైన్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అనుమతులు ఆర్ క్లియరెన్సెస్ ఇస్ అ డిఫరెంట్ కేస్. మీరు కరప్షన్ అని చెప్తున్నారు. వేర్ ఇస్ ద కరప్షన్ వెన్ ద మనీ ఇస్ దేర్? డబ్బులు అక్కడ ఉన్నాయి, ఈ బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి పంపించారు, ఆ డబ్బులు తీసుకోవడానికి ఎందుకు ఇబ్బంది? అండ్ పదే పదే కూడా దీన్ని ఒక డైవర్షన్ టాక్టిక్గా నిన్ననే ఎంచుకున్నారు. అది మొన్న కూడా కావచ్చు, ఒక వారం రోజుల ముందు కూడా కావచ్చు. కానీ నిన్న గౌరవ హైకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ని రద్దు చేసిన కొన్ని గంటలకే ఈ వార్తను లీక్ చేయడం జరిగింది. లీక్ అని అంటున్నాను ఎందుకంటే ఏసీబీకి చెందిన డైరెక్టర్ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండా? లేదు. ఇవాళటి వరకు కూడా ఏ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏమీ కూడా తెలియదు. కానీ మన మీడియాకు కూడా తెలుస్తుంది. ఇగోండి, దయచేసి మీడియా వాళ్ళు ఏమనుకోవద్దు, కానీ వాళ్ళ ఫ్రంట్ పేజ్ బోల్డ్ అండ్ బ్యానర్ ఐటమ్స్ అండి ఇవి. ఇవాళ ఫ్రంట్ పేజ్ చూడండి, దిశ ఫార్ములా కేసులో కేటీఆర్పై ప్రాసిక్యూషన్, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఇంత బోల్డ్గా ఎక్కడైనా కనబడుతుందా మీకు? ఆంధ్రజ్యోతి క్విడ్ ప్రోకో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఆంధ్రజ్యోతి. డెక్కన్ క్రానికల్ నాట్ లొట్టపీస్ కేస్, ఏసీబీ ప్రూవ్స్ కేటీఆర్స్ ఈ రేస్. ఈ దేశంలో నేను నేర్చుకున్న చట్టం, ఐఎమ్ లా గ్రాడ్యుయేట్ అండి, ప్రూవ్ చేసేది కోర్ట్ అండి, కోర్టులో ప్రూవ్ అవుతుంది. విచారణ సంస్థలు ఏసీబీ ప్రూవ్ చేసేస్తుందా నాకు చెప్పండి? ఏసీబీ తన వాదన పెడుతుంది ముంగట. దే ఆర్ గివింగ్ దట్ కంక్లూషన్స్ కదా. కంక్లూషన్ ఎవరు చేస్తారండి? తీర్పు ఎవరిస్తారు? గౌరవ న్యాయమూర్తి ఇస్తుంది కదా. కానీ మన జర్నలిజం చూడండి, ఏసీబీ ప్రూవ్స్ అంట, ఆల్రెడీ ప్రూవెన్ అయిపోయింది, వితౌట్ ఎనీ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఎనీథింగ్. ఇవాళ మన డెక్కన్ క్రానికల్ అండ్ ఏసీబీ వాళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. ఇగోండి ఈనాడులో కూడా క్విడ్ ప్రోకో ఫార్ములా ఈ రేస్లో. కానీ ఇదే బోల్డ్గా లక్షల మందికి సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ విషయం మీద మనకు లేదు. సో దే హ్యావ్ అచీవ్డ్ ద టాపిక్ డైవర్షన్. ఇవాళ ఇంత ఇంపార్టెంట్. పోనీ అసలు నిజంగా కూడా రాష్ట్రంలో డిబేట్ అవుతుందండి. 12,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి ఇక్కడ. హోంమంత్రిగా ఉన్నది మన ముఖ్యమంత్రి రేవంత్ గారే. హీ డిడ్ నాట్ ఈవెన్ స్పీక్. ద సెకండ్ బిగ్గెస్ట్, దేశంలో సెకండ్ బిగ్గెస్ట్, ఫస్ట్ వాజ్ ముంద్రా పోర్ట్, 20,000 కోట్లు అదానీ పోర్ట్ ముంద్రా పోర్ట్లో పట్టుబడ్డాయి. దాని తర్వాత మన రాష్ట్రంలో అయితే ఇది బిగ్గెస్ట్ ఎవర్ డ్రగ్ హాల్, 12,000 కోట్లు. అది కూడా పట్టింది ఎవరు? మహారాష్ట్ర పోలీసులు. కాకపోతే అది ఇప్పటికిప్పుడు ఎస్టాబ్లిష్ అయింది కాదు కదా.
దట్ వాస్ రన్నింగ్ దట్ వాస్ రన్నింగ్. దెన్ అక్కడే రన్ అవుతోంది. 2 years మీరు ఉన్నారు. ఈగిల్ తెచ్చిరు కదా, ఈగిల్ తెచ్చిండ్రు, హైడ్రాల్ తెచ్చిండ్రు, 2 సంవత్సరాల నుంచి ఉన్నాయి. సో మమ్మల్ని బ్లేమ్ చేసేస్తారు సింపుల్గా ఏమన్నా ఉంటే, కరెక్టే. కానీ నేను అనేది ఏంటంటే సిన్స్ 2 years వాట్ ఆర్ యూ డూయింగ్ దెన్? ఆల్మోస్ట్ 2 years వచ్చేసింది. ఇంకొక నెల అయితే 2 years బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్లెస్ రోడ్ మీద మంచి సాంగ్స్ పెట్టి చేసుకుంటారు. సెకండ్ ఇయర్కే అయిపోయింది. అదేంటది విజయోత్సవాలు. ఫస్ట్ ఇయర్కే విజయోత్సవాలు చేసుకున్న వాళ్ళు సెకండ్ ఇయర్ కూడా చేసుకుంటారు. మరి ఇవన్నీ ఏందో కనీసం మాట్లాడడానికి కూడా లేదు కదా మీకు. మన రాష్ట్రంలో ఇవి చర్చకే లేవండి. ఇప్పుడు మీరు రైతుల యూరియా లేదు, రైతుల యూరియా లేదు, 12,000 కోట్ల డ్రగ్స్ లేదు, లక్షల మంది రాసిన యువత, తెలంగాణ యువత లాఠీ చార్జ్లు అయినాయి. కవిత గారు మీరు అడగకముందే నేనే చెప్తా, మా మీద కూడా వచ్చింది అప్పుడు పేపర్ లీక్. ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడైంది కాదు కదా. మీరు డైవర్షన్ అనేది ఇప్పుడైతే అవ్వచ్చు, దట్ వాస్ పెండింగ్ ఎప్పటి నుంచో. కవిత గారు నేను ఒక విషయం చెప్తాను. కేసులు, కవిత గారు పేపర్ లీక్ అనేది మీ హయాంలోనే అయింది అనేది. అవును, కేసు వేసింది ఎవరు? ఈ యువత రోడ్డు మీదకి రాలేదు, వాళ్ళందరూ కాదు. మా ప్రభుత్వం ఇది కాగానే మేము వీళ్ళలాగా దాచిపెట్టలేదు, ఒప్పుకున్నాం, ఒప్పుకొని కేసు వేసినాం కదా. ఇంత దాని మీద ఏం చేసిర్రు? రాజకీయం ఇమ్మీడియట్గా మొత్తం దేశంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ మా మీద అటాక్ చేసింది. వన్ ఆఫ్ ద రీజన్స్ మా ఎలక్షన్స్కి అది కూడా ఉండే. బట్ మేము ఒప్పుకున్నాం, మీలాగా బరీ చేయలేదు. మీరేం చేసిర్రు? దాని గురించి మాట్లాడిన వాళ్ళకు కేసులు ఇచ్చిర్రు, కేసులు వేసిర్రు, నోటీసులు పంపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెస్ సెండ్ నోటీసెస్. ఆ తర్వాత అశోక్ నగర్ దగ్గరికి యూత్ వచ్చి వాళ్ళు ప్రొటెస్టులు చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేశారు. మేము చేసినాం ఆ లాఠీ చార్జ్, అశోక్ నగర్ యువత అన్నది. మా మీద ఇవాళ లాఠీ చార్జ్ అవుతుంది. దే వేర్ ఆల్ ఆఫ్ దోస్ పీపుల్. పాపం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసిన వాళ్ళు, బస్సు యాత్ర పెట్టుకొని, బస్సులు పెట్టుకొని ఊర్లలోకి పోయిన వాళ్ళు. రాహుల్ గాంధీ గారు వస్తే బావర్చీలో బిర్యానీతో పాటు ఇవన్నీ కూడా మాట్లాడిన వాళ్ళు. కానీ మీరు వాళ్ళని లాఠీ చార్జ్ చేసిర్రు, వాళ్ళని జైలుకు కూడా పంపించారు, కొందరిని జైలుకు కూడా పోయారు. జనార్దన్, కొందరు ఇతర వాళ్ళు. అంతెందుకండి, ఒక ఎస్టీ అబ్బాయి, నాకు పేరు గుర్తు రావట్లేదు, ఐఎమ్ సారీ, కానీ నిరాహార దీక్ష చేసి తను గాంధీ హాస్పిటల్లో ఉంటే ఏహే ఆ పిల్లాడు అసలు ఎగ్జామ్సే రాస్తలేడు అని అవమానపరిచింది రేవంత్ రెడ్డి గారు కాదా? యూ ఇన్సల్టెడ్ దెమ్, యూ అటాక్ దెమ్, లాఠీ చార్జ్ దెమ్, యూ జైల్ దెమ్. నువ్వు చేసింది అది. మేము ఒప్పుకొని రద్దు చేసినాం, క్యాన్సిల్ చేసినాం. తప్పు ప్రభుత్వాన్ని కాదు, ముఖ్యమంత్రి గారు చేయలేదు, ఎవరో క్లర్కల్ దగ్గర రెస్పాన్సిబుల్ అయింది. దాని మీద కోర్టు కేసు అయ్యి వేసినాం. బట్ వీ ఫేస్డ్ ఇట్. మేము ఒప్పుకున్నాం, మేము ఫేస్ చేసినాం, దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసినాం. మేము ఎలక్షన్ ఓడిపోయినాం. మరి నువ్వు ఇవాళ యూ షుడ్ స్టెప్ డౌన్. మాకంటే ఘోరం నువ్వు. మేము తప్పు చేయడం ఒక ఎత్తు అయితే, తప్పు జరిగిందంటే ఆ తప్పును ధైర్యంగా ఒప్పుకోవాలి. మేము అది ఒప్పుకున్నాం. కానీ నువ్వేం చేసినావు? తప్పును ఒప్పుకోకుండా రుద్దే ప్రయత్నం చేసినావు. ఇవాళ కోర్టు చెప్తుంది, ఈ పదాలు చూడండి, ఇది కోర్టు డాక్యుమెంట్లోకి వెళ్ళి, నాట్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ, నాట్ మెయింటైన్ ఇంటిగ్రిటీ, యాక్టెడ్ ఇన్ బయస్డ్ మేనర్, డీవియేటెడ్ ఓన్ రూల్స్ నిబంధనలను తొక్కేసారు మీరు. బయస్గా ఎవరి కోసం బయస్ అండి? అంటే కొందరు అభ్యర్థుల కోసం అన్నట్టే కదా. ఎవరికైతే మనం అది కూడా డిస్కస్ చేసినాం, ఇది కూడా డిబేట్ చేసినాం. మీరు అన్నట్టే ఇది ఓల్డ్ ఇష్యూయే, కొన్ని నెలల ముందే మనం మాట్లాడుకున్నాం. ఇగోండి, నెగ్లిజెన్స్ అండ్ ఇన్ఎఫిషియన్సీ. కమిషన్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అండ్ ఎవాల్యుయేషన్ మెథడ్. మరి దీనికి మీరు బాధ్యత తీసుకొని తప్పుకోండి. మరి ఇలా డెఫినెట్గా దాంతో పొలిటిసైజ్ చేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చినప్పుడు మీరేం చేసిర్రు? దేర్ ఈజ్ ఆల్వేస్ టైమ్ ఫర్ పాలిటిక్స్. కవిత గారు, ఇజంట్ దేర్ టైం? మీరు కేటీఆర్ గారిని జైలుకు పంపాలనుకుంటారా? ఆయన ఎక్కడ పరారైతలేడు. రేపు కూడా వేసుకోవచ్చు, ఎల్లుండి కూడా వేసుకోవచ్చు, వారం రోజుల ముందు కూడా వేసుకోవచ్చు. వై డిడ్ యూ చూస్ ఆన్ ద సేమ్ డే? నీకు తెలంగాణ యువత భవిష్యత్తు కంటే ఎక్కువ కేటీఆర్ అనే ఒక ఆయన మీద కక్షపూరితంగా జైలు వేయాలని ఫిక్స్ అయినావు నువ్వు. దిస్ ఈజ్ యువర్ అజెండా, దిస్ ఈజ్ నాట్ యువర్ అజెండా. ఇది నీ అజెండా. ఇప్పుడు మీరు ఎజెండా కాదంటున్నారు. జాబ్ క్యాలెండర్ని మేము రిలీజ్ చేస్తామని చెప్పారు, అది ఒక ఎజెండాలో పెట్టుకున్నారు. ఆ తర్వాత నియామకాలు అనేవి అవుతున్నాయి, ఆ తర్వాత దీన్ని మేము ట్రాన్స్పరెంట్గా చేశాము అని చెప్పినప్పటికీ ఇందులో బోల్డని ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఇందులోనే రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేది వచ్చింది, జీవో 29 అనేది ఉంది, జీవో 55 అనేది ఉంది, ఆ తర్వాత వచ్చినటువంటి బోల్డని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి అందరూ కలిసి పిటిషన్లు వేశారు, కాబట్టి దే గేవ్ దట్ జడ్జిమెంట్ కదా. కవిత గారు, మీరు ఏమన్నారు? జాబ్ క్యాలెండర్ చేద్దాం అనుకుంటున్నారు. కరెక్షన్, ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరు కదా, అసెంబ్లీలో రిలీజ్ చేసిరు కదా. ఏమైంది ఆ జాబ్ క్యాలెండర్ మరి? అండ్ ఈ జియోలు అన్నీ కూడా కొత్త జియోలు మీరు తెచ్చినాయి కదా.
మీరు తెచ్చి మీరు ఆర్గ్యుమెంట్ జాబ్ క్యాలెండర్ తెచ్చింది నువ్వే, మేము ఇచ్చిన ఈ ఉద్యోగాలను ఇచ్చేసినాము అని ప్రచారం చేసుకుంటున్నది నువ్వే. ఇంకా విచిత్రం ఏంటంటే కొత్త నెరేటివ్ ఇదైతే దారుణం ఇది. అసలు వాళ్ళకు ఉద్యోగాలు వద్దంట, ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారు అని ఈ కథలు చెప్పడం నువ్వే. జాబ్ క్యాలెండర్ ఎంత కాంట్రడిక్షన్ చూడండి మీరు. అంటే అబద్ధాలు చెప్తూ ఇవన్నిటినీ చెప్తూ ఇవాళ మనం అంటే కమింగ్ టు ద పాయింట్, నేను ఆ ఫార్ములా ఈ కేసు ఎందుకు అంటున్నాను అంటే క్విట్ ప్రో క్వో అని అన్నారండి. నిజంగా క్విట్ ప్రో క్వో అని అంటే మేం కాదు, మేము ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ తీసుకొని వచ్చినాం. ఇవాళ ఫస్ట్ జైలుకి వెళ్ళాలంటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళాలి, వారి మీద విచారణ జరగాలి. షోదా కన్స్ట్రక్షన్స్ దాని మీద కేటీఆర్ గారు కేంద్రానికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. 1137 కోట్ల కాంట్రాక్ట్ అండి వాళ్ళకు. అమృత్ టెండర్స్ వాళ్ళకు అప్పచెప్పారు. బీజేపీ మాట్లాడింది దాని గురించి. ఎందుకు ఇన్వెస్టిగేషన్ లేదు చెప్పండి? మేము నిజంగా బాయ్ అయితే మేము ఇమీడియట్గా బీజేపీకి చెప్తాముగా పంపండి అని. ఎందుకు ఇవాళటి వరకు రాలేదు చెప్పండి? ఎవరు బాయ్ ఇక్కడ? అసలు నాకు అనుమానం నిన్న జరిగిన 14 క్రాస్ ఓటింగ్లో రేవంత్ రెడ్డి గారి టీమే ఉన్నట్టున్నారు ఈ క్రాస్ ఓటింగ్లో ఎంపీలు. ఎందుకు అని అంటే ఆయన మీద అసలు విచారణ చేపడతలేరు. అచ్చా షోదా కన్స్ట్రక్షన్స్ 1137 కోట్ల కాంట్రాక్ట్ అమృత్ టెండర్స్ ఇచ్చారు. మళ్ళా తర్వాత సింగరేణి మైనింగ్ 150 కోట్ల సింగరేణి మైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. సింగరేణిని కూడా వదులుతలేరు వీళ్ళు. అండ్ దిండి లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి ఇచ్చారు. అండ్ యు నో వాట్ ఆర్ ద ఫైనాన్షియల్స్ ఆఫ్ దట్ కంపెనీ? ఆ కంపెనీ యాన్యువల్ ఇన్కమ్ చూపెట్టుకున్నది 7 లక్షలు. 7 లక్షలు ఉన్న కంపెనీకి ఇవాళటి వరకు వచ్చింది ఈ ఒక్క వాళ్ళ గవర్నమెంట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి ఇచ్చింది 2000 కోట్ల కాంట్రాక్ట్లు. అండ్ ఎవరైనా రేవంత్ రెడ్డి గారు సతీమణికి తమ్ముడు, జైపాల్ రెడ్డి గారు తమ్ముని అబ్బాయి. ఇది కాదా క్విట్ ప్రో క్వో అని అన్నారా? మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ అన్నారా? సొంత కుటుంబానికే ఇవ్వడం. ఇక ఓల్డ్ సబ్జెక్ట్స్ చెప్పాలంటే వాళ్ళ బ్రదర్కి అనుముల జగదీశ్వర్ రెడ్డి గారికి యూఎస్కి పోయి స్వచ్ఛ బయో అనే కంపెనీ 2 నెలల ముందు పడుతుందండి 1000 కోట్ల ఒప్పందం అంట. ఫస్ట్ విచారణ ఏం జరగాలి? రేవంత్ రెడ్డి గారు సోదరుని దగ్గర 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? నంబర్ 1. నంబర్ 2, నువ్వు ఎందుకు చేస్తున్నావు మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ క్విట్ ప్రోకో? నేను నా తమ్ముని కంపెనీకి పబ్లిసిటీ రావాలి లేపాలి అని అంటే నేను ఈ ఒప్పందం చేస్తా, పైసలు వస్తాయా రావా దేవుడెరుగు. ఇది కాదా? అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ చెప్తా, లేటెస్ట్ది, వెరీ రీసెంట్. ఐ థింక్ మీరు మీడియాలో చూసి ఉండొచ్చు. ఒక జడ్జి గారు మొన్న తప్పుకున్నారు ఒక కేసులో. నేను ఈ కేసు తీర్పు చెప్పలేను ఎందుకంటే నా మీద ఒత్తిడి పెడుతున్నారు అనేసి. ఆ కేసు ఏంటిది అంటే, ఆ సంచలనమైన కేసు ఏంటిది అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా విచారణ చేయండి అని అన్నారు. దట్ కేస్ బిలాంగ్స్ టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ. ఆ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ ఎవరు అని అంటే, గతంలో ఈడీ రేడ్స్ అయినప్పుడు మీరు ఏ న్యూస్ పేపర్ అయినా చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ న్యూస్ పేపర్, దే లింక్డ్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ టు రేవంత్ రెడ్డి యాజ్ అ బెనామీ. ఈడీ రేడ్స్ జరిగినాయండి. ఇలా ఈడీ ఎందుకు విచారణ చేపట్టొద్దు వాళ్ళ మీద? ఎందుకు అని అంటే, ఇవాళ ఒక జడ్జి చెప్తున్నాడు దట్ నేను తప్పుకున్నాను, నా మీద ప్రెషర్ పెట్టినరు అని. జిఎస్టీ బకాయిలు ఉన్నాయి, వాళ్ళు జిఎస్టీని ఎత్తివేసిర్రు అని వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. నేను ఎందుకు లింక్ చేస్తున్నానంటే, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఏదైతే వాహనం అన్ని సంవత్సరాలు యూజ్ చేసిండో ఆ వాహనం రిజిస్టర్ అయి ఉన్నది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ పేరు మీద. సో కోట్ల రూపాయల కారు ఇచ్చినందుకు, నీకు ఆర్థికంగా బలోపేతం అవుతున్నందుకు ఎన్సిఎల్టీ చట్ట ప్రకారం కేసు నడుస్తున్న క్రమంలో, ఇన్సాల్వెన్సీ కేసు నడుస్తున్న క్రమంలో వాళ్లకు కాంట్రాక్ట్స్ ఇవ్వద్దు. యూ విల్ నాట్ బిలీవ్, కేవలం 2025లోనే 5 కాంట్రాక్ట్లు ఆ కంపెనీకి. ఇది కాదా క్విట్ ప్రోకో? ఎన్సిఎల్ఏటీలో కేసు నడుస్తుంటే జడ్జి నా మీద ఒత్తిడి పెడుతున్నారు అనేసి అంటే, ఒక కంపెనీ ఒత్తిడి పెడుతున్నారు అంటే, అలాంటి కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం జిఎస్టీ ఎగవేసిన కంపెనీకి, అది కూడా నడుస్తుంటే కేసులు, ఇవాళ అసోంటి కంపెనీకి 5 కాంట్రాక్ట్లు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. నో సిబిఐ ఆన్ దిస్, నో సిబిఐ ఆన్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్. కానీ కేటీఆర్ గారు ఒక ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్ ఇస్తే దాని మీద విచారణ, ఏసీబీ, గవర్నర్ గారి దగ్గరికి రేపో మాపో కేసు. నీళ్లు తెచ్చినందుకు, నీళ్ళ ప్రాజెక్టు తెచ్చినందుకు ఇవాళకి కూడా ఎన్ని రూపాయల అవినీతి జరిగిందో చెప్పలేని వాళ్ళు, కనీసం కాంట్రాక్టర్ల పేర్లు పెట్టని వాళ్ళు, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారి పేరు పెట్టలేని వాళ్ళు, కేసీఆర్ గారి మీదకి సిబిఐ. ఏం పాపం చేసిండండి కేసీఆర్ గారు? ఇవాళ ఆయన ఏజ్లో తెలంగాణ
మన్మోహన్ సింగ్ గారిది ఒక డైలాగ్ ఉంది మీకు గుర్తుంటే, ఆయన బతుకున్నప్పుడు, హోప్ఫుల్లీ హిస్టరీ విల్ బీ కైండ్ టు మీ అనేసి అన్నారు. ఆంధ్ర వాళ్ళు ఆర్థర్ కాటన్ దొర ఆయన పోతూ పోతూ ఆయన నిర్మాణం చేస్తే ధవళేశ్వరం అక్కడ విగ్రహం కట్టింది. మనం ఏం చేస్తున్నామండి? కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసినందుకు సిబిఐ జైలు పంపిద్దామా? కేంద్రం సపోర్ట్ తీసుకొని మన కేసీఆర్ గారు తిహార్ జైల్లో ఉండాలనా? తెలంగాణ తెచ్చినందుకు, నీళ్ళ ఇబ్బందులు ఉన్నందుకు, ఆ నీటి ప్రాజెక్ట్ని నిర్మాణం చేసినందుకు క్రిమినల్ మోటివ్ చూస్తుంది కదండి. అల్టిమేట్లీ ఒక కేసులో క్రిమినల్ మోటివ్ చూస్తుంది లా. వాట్ ఈస్ ద క్రిమినల్ మోటివ్ హియర్ ఇందులో చెప్పండి? వాట్ ఈస్ ద క్రిమినల్ మోటివ్? నీళ్ళు ఇవ్వడం క్రిమినల్ మోటివా? లేదు, కాంట్రాక్ట్లో లాభం వచ్చిందంటే ఆ ఇచ్చినోడు కాంట్రాక్టర్ పేరు కూడా పెట్టాలి. మరి ఎందుకు లేదు? సగం సగం తడకల కేసులు పట్టుకొని వచ్చి టైం పాస్ చేస్తున్నారు, ఇవన్నీ డీవియేట్ చేస్తున్నారు. కోర్టులో అవి సస్టైన్ అయితలేవు. ఇప్పుడు ఎంత డీవియేట్ చేస్తున్నారని చెప్పినప్పటికీ మన తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి 2011 గ్రూప్ 1, ఆ తర్వాత 18, ఆ తర్వాత 23, ఇప్పుడు 25కి వచ్చాం. ఇప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ ఆన్, ఒక ఎపిసోడ్ లాగా అలా కంటిన్యూ అయిపోతుంది. ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారా, లేకుంటే దాని మీద ఆస్పిరెంట్స్ ఉన్నారా? వాళ్ళందరికీ ఇప్పుడు మేము నియామక పత్రాలు తీసుకుంటాము అనుకున్నప్పుడు ప్రతిసారి ఏదో ఒక కోర్టు కేసు అవుతుంది, అది పెండింగ్లో అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 8 నెలలు పోస్ట్పోన్ అయింది. హూ హ్యాస్ టు ఫైట్? వీళ్ళ కోసం ఫైట్ చేయాల్సింది ఎవరు? పోరాడాల్సింది, ముందుండాల్సింది ఎవరు అంటారు? ఒకటి కవిత గారు, ఇట్స్ రియలీ అ వెరీ నైస్ అండ్ క్రిటికల్ క్వశ్చన్. ఎందుకు చెప్తాను? ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన మా హయాంలో జరిగిన ప్రభుత్వానికి ఆ బ్రంట్ని మేము ఫేస్ చేసినాం, ఆ శిక్ష మేము అనుభవించినాం, మా ప్రభుత్వం వి లాస్ట్. రీజన్ ఎవరు? దేశవ్యాప్తంగా జరుగుతున్న పేపర్ లీక్స్ కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి మాల్ ప్రాక్టీసెస్ కానివ్వండి, వ్యాపం స్కామ్ కానివ్వండి, గుజరాత్లో 26 పేపర్ లీక్లు కానివ్వండి, నీట్ కానివ్వండి, యూజీసీ పేపర్ ఎగ్జామినేషన్ రద్దు కానివ్వండి, ఇన్ని ఎగ్జామినేషన్స్, ఇప్పుడు లేటెస్ట్ ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. ఆ ఆఫీస్లో ఉన్న ఒక్క వ్యక్తి తన ఇంటిగ్రిటీని కోల్పోయి వాళ్ళు చేస్తున్న ఇది ఇక్కడ మాస్ కాపింగ్ జరిగిందా, ఏం జరిగిందా, అట్లాంటి వాళ్ళు చేపట్టి డెఫినెట్గా యువత భవిష్యత్తు కోల్పోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిలబడగలిగితే వాళ్ళు నిలబడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీటు, ఇవన్నీ ఎన్నో జరిగినాయి, నేను లిస్ట్ అవుట్ చేసిన. బీజేపీకి ఫరక్ పడ్డదా? పడలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి టైంలో ఇది జరిగింది, ఫరక్ పడుతుందా? పడలేదు. మాకు ఫరక్ పడ్డది. ఎందుకు? మేము ఇమీడియట్గా అరే ఇది కదా అనేసి క్యాన్సిల్ చేసేసి వి టుక్ ద బ్రంట్ ఆఫ్ ఇట్, వి ఫేస్డ్ ఇట్. సో ఒకటేంటిది అని అంటే, ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే, ఇందులో పైన కూర్చున్న ముఖ్యమంత్రి ఇది జరగాలి అని అయితే కోరుకోరు. ఎగ్జాక్ట్లీ. కేసీఆర్ గారు అట్లా కోరుకోలేదు. థింగ్ ఏంటిది అని అంటే, కింద ఎవరో చేసిన దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. వీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. రేవంత్ రెడ్డి గారు హీ డిడ్ నాట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. బట్ ఆయన కావాలని చేసింది మాత్రం కాదు కదా. ఆయన కావాలని చేసింది కాదు, కానీ తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని కంటిన్యూ చేస్తారా, లేకుంటే తప్పుని కప్పిపుచ్చుకుంటారా, లేకపోతే తప్పు జరిగింది అని ఒప్పుకుంటారా? నువ్వు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, తప్పు జరగలేదని చెప్పి ఆ తప్పుని పాయింట్అవుట్ చేసిన ప్రతి ఒక్కరి మీద హరాస్మెంట్ చేసినావు నువ్వు. అది నువ్వు చేసిన నేరం కాదా? నేరం కాదా? వాళ్ళ మీద కేసులు వేయడం నేరం కాదా? వాళ్ళని లాఠీలతో కొట్టడం నేరం కాదా? ఇవాళ న్యాయం ఎవరిచ్చిర్రండి? న్యాయం ఎవరిచ్చిర్రు చెప్పండి? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిర్రా? రేవంత్ రెడ్డి గారే ఒప్పుకొని క్యాన్సిల్ చేసి ఉంటే నిజంగా న్యాయం వారి వైపు ఉండేది. యూత్ మేబీ తప్పు పట్టేది కావచ్చు, మమ్మల్ని తప్పుపట్టినట్టు తప్పుపట్టేది కావచ్చు, కానీ అట్లీస్ట్ యూ కుడ్ హ్యావ్ అ స్టాండ్. కానీ మీరేం చేశారు? మీరు ఆ స్టాండ్ కాకుండా ఇవాళ కోర్టుకు పోయేదాకా ఆలోచించండి. నాకు గుర్తు మెయిన్స్ ఎగ్జామ్ వాళ్ళు ఏం అడిగారు? పోస్ట్పోన్ చేయండి అని అన్నారు. మా టైంలో పోస్ట్పోన్ అని రేవంత్ రెడ్డి గారు కూడా అడిగారు, పోస్ట్పోన్ చేసినాం. పోస్ట్పోన్ చేయండి, తప్పిదాలు ఉన్నాయి, సిలబస్లో తప్పులు ఉన్నాయి, రైట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ ఇష్యూస్ ఉండే, ఇవన్నీ కూడా. హాల్ టికెట్ నంబర్ వాజ్ అ కన్ఫ్యూజన్. ఎందుకు ఈ ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ నెంబర్ ఎందుకు, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ నెంబర్ ఎందుకు? అన్ని ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా జరిగే ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ఇంక్లూడింగ్ యూపీఎస్సీ. కానీ మీరు ఇదెందుకు అని ఇన్ని విషయాలు వాళ్ళు పోరాడారు. వాళ్ళు ధర్నాలు చేయాలని ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలన్నా? మధ్యలో జియో నెంబర్లు కూడా వచ్చాయి, జియోస్ కూడా వచ్చినాయి. ఎస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయం, ఇది ఇవన్నీ కూడా వాళ్ళు పోరాడారు. వాళ్ళు పాపం అటు ఎగ్జామ్ రేపు ఉంటుందో లేదో ముందుగా మీరు ప్రెషర్తోని ఎగ్జామ్ కండక్ట్ చేసారు. ఎగ్జామ్ అటెండెన్స్ కూడా చూడండి మీరు ఎట్లా డౌన్ఫాల్ అయిందో, ఎంతోమంది వదిలేసుకున్నారు. సో డెఫినెట్గా ఇవాళ రైట్ ఎస్గా వాళ్ళందరూ కూడా, అంటే ఇది విజయం కాదండి, ఇది న్యాయం. ఏం జరగాలి, ఎలా జరగాలి, ఎవరు ముందు ఉండాలంటారు? ఒకటేంటిదంటే, ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇట్. ఎందుకు మనము ఒక 2011లో జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లో, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో
అప్పుడు కోర్టుకి వెళ్ళింది గ్రూప్ 1, తర్వాత మా గవర్నమెంట్ వచ్చినాక దాన్ని కండక్ట్ చేసినాం, మళ్ళీ తర్వాత పేపర్ లీక్. ఇప్పుడు ఇది డెఫినెట్గా ఎవ్రీ గవర్నమెంట్ ఎవ్రీవన్ హ్యాస్ టు థింక్ అబౌట్ ఇట్. కఠినంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు 8 నెలల పాటు పోస్ట్పోన్ అనేది అయింది. ఒకవేళ 8 నెలల తర్వాత జరుగుతుందా లేదా, ఒకవేళ మీరు చెయ్యలేకపోతే మూల్యాంకనం జరగకపోతే మళ్ళీ ఇమ్మీడియట్ గా ఎగ్జామ్ పాసిబుల్ చెప్పండి కవిత గారు, రియల్లీ కుడ్ ఇట్ బి పాసిబుల్? ఎందుకు చెప్తాను, అప్పుడు మీరు కరెక్ట్ చేసిన అనుకోండి పేపర్, ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తాను, సేమ్ పర్సన్ అయితే కరెక్ట్ చేయరు. మీ ఒపీనియన్ ఆఫ్ గివింగ్ మార్క్స్ టు దట్ క్వశ్చన్ డిఫరెంట్ ఉంటుంది, నా ఒపీనియన్ ఆఫ్ క్వశ్చన్ ఫర్ దట్ మార్క్స్ డిఫరెంట్ ఉంటుంది. దిట్స్ అ సింపుల్ థింగ్. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టాలి అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ లెబోరియస్ థింగ్. దీనికంటే కూడా మళ్ళీ మేము చదవాలా, మళ్ళీ ఇన్నేళ్ల పాట, ఇవన్నీ కూడా వస్తాయి. ఒక చూడండి, మీరు జస్ట్ బీఆర్ఎస్ టైంలో పేపర్ లీక్, ఇది చూడండి, ఈ రెండింటిని డిఫరెన్స్ చూడండి మీరు. పేపర్ లీక్, పేపర్ వాస్ ప్రిపేర్డ్, అంతా జరిగింది కదా. లీక్ అనేది కొందరు వెధవలు నేరస్తులు చేపట్టి కొందరితో జరిగింది. కానీ ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిదండి? ఇవన్నీ ఇష్యూస్, ఇవన్నీ సిలబస్ ఎవరు తప్పండి? సిలబస్ ప్రభుత్వము, పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత కాదా? ఈ హాల్ టికెట్ హారాకిరి కన్ఫ్యూజన్ ఎవరిదండి? పిల్లలందరూ కూడా, వాళ్ళందరూ యూత్ అందరూ కూడా ఆస్పిరెంట్స్, ఈ హాల్ టికెట్ నంబర్స్ వేరు వేరు అని అంటే దాని గురించి ఏంటండి? మరి ఈ సర్ప్రైజింగ్గా కలిసి కూర్చున్న నంబర్స్, సీరియల్ నంబర్స్, వాళ్ళందరికీ సేమ్ ర్యాంక్స్ రావడం ఏంటంటే కోర్టు అడుగుతున్నది కదా. ఇవాళ 2 సెంటర్లలో ఒక మొత్తం 75% ఆఫ్ అమ్మాయిలు మొత్తం రాసిన సెంటర్లలో 2 సెంటర్లలో 75% అయితే మిగతా 46 సెంటర్లలో 25%. వాట్ డస్ ఇట్ ఇండికేట్? మాస్ కాపింగ్ ఆర్ అ స్కామ్ ఇన్ ద గివింగ్ ద మార్క్స్? వాళ్ళకు అనుకూలంగా నంబర్స్ ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్? ఇది వాళ్ళ కోర్టు చెప్పకపోయి ఉంటే, కోర్టు పాపం ఆ యూత్ ఎవరైతే కష్టపడి ఆ మెట్లెక్కి వాళ్ళు పోరాటం చేసిరో వాళ్ళ టైంని ఎగ్జామ్స్ ఎందుకంటే ఇది ఒకటే ఎగ్జామ్ కాదు కదా, ఇది కాకపోతే ఇంకోటి ప్రిపేర్ అవుతారు. అల్టిమేట్లీ దే కీప్ ప్రిపేరింగ్. వాళ్ళు ఇది వదులుకొని అది పోరాటం చేసిర్రు. కోర్టు ఇవాళ డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు ద కోర్ట్. కానీ కోర్టు ఒకవేళ ఇవ్వకపోయింటే వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ అయిపోయే వాళ్ళు? డెఫినెట్గా ఇక్కడ ప్రభుత్వం చేసింది తప్పిదం, నేరం. ఆ నేరాన్ని కంటిన్యూ చేశారు. ఏం చేయాలంటారు? ఇప్పుడు ఏళ్ల తరబడి అదే కంటిన్యూ అవుతోంది. 14 ఇయర్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రమోషన్స్ ఇవన్నీ వచ్చేవి, దే వుడ్ బి గెట్టింగ్ శాలరీ డబుల్ అయిపోయి ఉండేది, ఇవన్నీ అయిపోయి ఉండేవి కదా, మొత్తం అన్ని ఆగిపోయాయి. దిస్ హ్యాస్ టు బి, ఐ మీన్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీవన్. ద సిస్టమ్, మన సిస్టమ్ ఎక్స్పోజ్ అవుతుంది. సిస్టమ్ అందరం, మీడియా, వీఆర్ నాట్ డిబేటింగ్ దట్ ఇన్ ద ఫ్రంట్ పేజ్. We are not giving priority to that. I'm not just blaming you. As politicians, all governments అయితే మేమైతే ఎట్లాగో ఎక్స్పోజ్ అయిపోయినాం, అందరం ఎక్స్పోజ్ అవుదాం కదా కవిత గారు. ద హోల్ సిస్టమ్ హ్యాస్ టు గెట్ ఎక్స్పోజ్ దట్ ఎస్, ఇంతమంది లక్షల యువత బాధ్యత, వాళ్ళ భవిష్యత్తు అసలైన ప్రయారిటీ. దీస్ ఆర్ మెయిన్ ఇష్యూస్. థ్యాంక్ఫుల్లీ మనం ఇది మాట్లాడుతున్నాం. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? మనం మాట్లాడాల్సింది ఇప్పుడు ఫార్ములా ఈయో లేకుంటే ఇదేదో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ఎగ్జామినేషన్స్, మన అకాడమిక్స్, ఇవి ఇంపార్టెంట్. పిల్లల సిలబస్, ఇవాళ పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళ ఫీజుల పరిస్థితి ఏంటిది, ఇవన్నీ మనం డిబేట్ చేస్తే నిజంగా కూడా, కానీ వాళ్ళకు ఓట్స్ ఉండవు అనేసి మన అవి అజెండా కాకుండా పోతాయి. బట్ దీస్ ఆర్ ఓటర్స్, వీళ్ళందరూ ఓటర్స్, ద ఫ్యూచర్ ఓటర్స్ కానివ్వండి, దే ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ అవర్ ల్యాండ్. మళ్ళీ ఇలా పోస్ట్పోన్మెంట్లు ఇలాంటిది ఒక పెండింగ్ అనేది అవుతూ ఉంటే అక్కడ మళ్ళీ కూడా వేకెన్సీస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి, నెంబర్ అనేది కూడా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అక్కడ. అండ్ మళ్ళీ షెడ్యూల్ ఇవ్వాలి అనుకున్న, ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి అనేది మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి. 42% రిజర్వేషన్ అని క్లెయిమ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా రేపు ఇప్పుడు పోస్టులు పెరుగుతాయి, వేకెన్సీస్ ఉంటాయి, రిటైర్మెంట్స్, ఇవన్నీ కూడా. సో ఇదే కంప్లీట్ కాలేదు అంటే ఇంకోటి వస్తుందా, లేకుంటే దీన్నే మీరు పెంచగలుగుతారా అనే క్వశ్చన్ రిపిటిషన్ రావచ్చు. 42% రిజర్వేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి, మాకు లాభం జరుగుతుంది కదా, ఎంతోమంది మా వాళ్ళు జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు అవుతారు కదా అని అది రావచ్చు. కేటగరైజేషన్, మొన్న మీరు ఎస్సీ కేటగరైజేషన్ చేసిర్రు, అది కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేయండి కదా అని ఇవన్నీ డిమాండ్స్ వస్తాయి. సో ద గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్. ఇట్స్ లైక్ అ Pandora's box. Yes, Krishank garu, thank you so much అండి. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.